హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. మంచి క్రోషకు వచ్చిన మోడల్ చూపిస్తానండి. శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి, మంచి డార్క్ బ్రౌన్ కలర్ అనమాట. ఓకేనా, మంచి ట్రెండింగ్ కలర్ అండి. దీనికి వచ్చేసి బీడ్స్, మన దగ్గర స్మాల్ రోజ్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేస్తున్నాను. అండ్ థ్రెడ్స్ వచ్చేసి ఇవి రెండు యూజ్ చేస్తున్నానండి. శారీ కలర్ అండ్ బీడ్స్ వచ్చేసి రోడ్ బీడ్స్ ఉన్నాయి కదా, అలా స్మాల్ రోజ్ బీడ్స్ ఉన్నాయి కదా, యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి శారీ బార్డర్ వచ్చేసి మనకి డార్క్ చాక్లెట్ కలర్ వచ్చిందనమాట. ఇదిగోండి ఇట్లా వచ్చింది. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్గా ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. 6 స్టాండ్స్. నీడిల్ నెంబర్ వచ్చేసి 11 తీసుకున్నాను. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎప్పట్లాగా నాట్ వేసుకోవాలి. రెండు నాట్స్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 2 3 4 5 చైన్స్ వేసి కరెక్ట్గా శారీకి లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 1 2 3 4 5 చైన్స్ వేసుకుని ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక నాట్ వేసుకుని, అంటే ఇక్కడ వచ్చేసి 2 ట్యాల్స్ వస్తాయి అన్నమాట. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు 1 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకుని ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకుని ఇప్పుడు వచ్చేసి మనకి రోజ్ బీడ్ ఉంది కదా, రోజ్ బీడ్ తీసుకోవాలి. రోజ్ బీడ్ తీసుకుని బీడ్ లాక్ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ ఉంది కదా 2 చైన్స్, దీంట్లోకి డబుల్ క్రోషా వేసుకోవాలి. ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 2 లూప్స్ ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 2 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకుని ఇక్కడ డబుల్ క్రోషా వేసాం కదా, ఈ డబుల్ క్రోషాలోకి లాక్ చేసుకోవాలి, అంటే పికాట్ వేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని మళ్ళీ సేమ్ 2 చైన్స్లోకి మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ 1 టైం 2 టైం 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకుని ఈ డబుల్ క్రోషా ఉంది కదా, దీంట్లోకి పికాట్ వేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఓవర్లాప్ చేసుకోవటం, మళ్ళీ ఈ 2 చైన్స్లోకి డబుల్ క్రోషా 1 2 3 చైన్స్ వేసుకుని పికాట్ వేసుకోవాలి. పికాట్ కరెక్ట్గా పికాట్ వేసుకోవాలి. మళ్ళీ 1 2 3 మళ్ళీ ఇంకొకసారి ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి 4 డబుల్ క్రోషాలు 4 పికాట్స్ వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి దీనికి శారీకి లాక్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మళ్ళీ 2 చైన్స్, మళ్ళీ శారీకి లాక్. శారీకి లాక్ వేసుకుని మళ్ళీ రోజ్ బీడ్ తీసుకోవాలి. బీడ్ లాక్. ఓకేనా, బీడ్ లాక్ వేసి మళ్ళీ ఇక్కడ ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ దీంట్లోకి మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. 3 పికాట్స్ 3 చైన్స్ పికాట్ వేయాలి. మళ్ళీ డబుల్ క్రోషా 3 చైన్స్, 3 చైన్స్, ఈ డబుల్ క్రోషాలోకి పికాట్, మళ్ళీ డబుల్ క్రోషా.
3 చైన్స్ వేసి పికాట్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాక్ చేయాలి. ఇందులో ఎలా లాక్ చేసాము సేమ్ అదే ప్రాసెస్. చూసారా, సేమ్ ఇంకొకటి ఇలా వేయాలి, వేసి చూపిస్తాను అది కూడా. ఇదిగోండి ఇలా 3 వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక లాక్ వేసుకుని మళ్ళీ 5 చైన్స్ 2 3 4 5 చైన్స్, శారీ క్లాక్, శారీ క్లాక్ కరెక్ట్గా చూసుకుని అండ్ ఇంకొక లాక్, మళ్ళీ 1 2 3 4 5 చైన్స్, మళ్ళీ శారీ క్లాక్. ఓకేనా, శారీ క్లాక్ వేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2 చైన్స్, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రోజ్ బీట్ తీసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఆపోజిట్ కలర్ టైల్స్ వస్తాయి అన్నమాట, 2 టైల్స్ సైడ్ బై సైడ్. ఇట్లా నేను ఓవరాల్గా చేసి మీకు చూపిస్తానండి. ఓవరాల్ లుక్ అయితే సూపర్ ఉండదు, చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్ డార్క్ బ్రౌన్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట, మంచి ట్రెండింగ్ కలర్. చూడండి ఇట్లా ఎంత బాగుందో డిజైన్, మాత్రం సింప్లీ సూపర్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.